హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందామండి. మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరింకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. సో, వై? బికాస్ ఇంటర్‌లింక్ అనేది ఒక కాయిన్. ఇప్పుడు మీరు క్లెయిమ్ చేస్తుంది టోకెన్స్. వెరిఫై ఐఎల్‌టీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కాయిన్స్ వస్తాయి. ఒక్కొక్క కాయిన్ దాదాపుగా $1 నుంచి $3.5 ఉండే ఛాన్స్ ఉందండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకోండి. ఇంటర్‌లింక్‌లో జాయిన్ కాని వ్యక్తులు ఇంకా ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వండి. క్లియర్? సో, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరింకా మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టు ఈ వీడియో చేశాను. ఆల్రెడీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. బట్ ఒక బిజినెస్‌లో మనం గ్రోత్ అవ్వాలి అన్నా మనకు కంపల్సరీగా ఉండాల్సింది కొన్ని థింగ్స్ ఉంటుందన్నమాట. విచ్ మీన్స్ లైక్ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కొన్ని పెట్టుకుంటామన్నమాట. ఏదైనా మనము ఒక దానికి రీచ్ అవ్వాలి అనంటే దాన్ని ముందుగానే మనము ఊహించుకుంటాం. ఇమాజినేషన్ అవుతాం. దానిపైన ఎక్స్‌పెక్ట్ చేసుకొని ఆహ్, ఒక థింగ్స్ ఒక డ్రీమ్‌లో ఉంటామనమాట. ఓకే. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్స్. ఓకే. సో, మన లైఫ్‌లో అది కూడా చాలా ఇంపార్టెంట్. మనమందరికీ ఏదో ఒక విధమైన ఆశలుంటాయి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి ఆశ కూడా వారి ఆలోచనలు, అనుభవాలు, వ్యక్తిత్వం మీద ఆధారపడి గాని ఖచ్చితంగా ఉంటాయండి. ఓకేనా. అండి, ఒకటి మెయిన్ థింగ్ ఏంటి అనంటే ప్రతి మనిషిలో 2 రకాలుగుంటారండి. ఒకటొచ్చేసి వ్యక్తిగతంగా ఉంటాము. రెండవదొచ్చేసి వాళ్ళ వ్యాపారం. వాళ్ళ జాబ్ అయినా కావచ్చు, వాళ్ళ వ్యాపారం అయినా కావచ్చు, దాని పరంగా కూడా ఉంటాం. ఓకేనా. సో, వ్యక్తిగతం ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎలా పెట్టుకుంటామంటే, ఇది కంపల్సరీగా భవిష్యత్తులో ఏం జరగాలి అని మనం నమ్మడమండి. ఓకేనా. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దాని పరంగా మనం నమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 'విక్టరీ విత్ యాష్' గురించి కూడా ఆశలు చాలా ఉంటాయండి. ముందుకు ఎలా వెళ్తుందో అనే ఇది కూడా ఉంటుంది. సహజంగా అది అందరికీ ఉంటుంది. ముందరికెలా వెళ్తోంది. 'విక్టరీ విత్ యాష్' పరంగా కూడా మనకందరికి చాలా ఆశలుంటాయి. నిజమే అదైతే వాస్తవం. సో, దాని పరంగా కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది మనం పెట్టుకొని ఉంటాం ఆల్రెడీ. సో, జీవితంలో సీ కుటుంబము, సంబంధాలు గావచ్చు, ఇల్లు గావచ్చు, అది ఆహ్, ప్రతి దానిలో మనకొక ఏదో ఒక ఆశ ఉంటుందండి కంపల్సరీగా. ఇది తప్పు కాదు, మంచిదే. ఇది మనకు ముందుకు నడిపిస్తుందండి కంపల్సరీగా ఇది. ఓకేనా. ఇదేం తప్పేం గాదు. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది కూడా ఉండాలి ప్రతి ఒక్క మనిషిలో. ఇదేం తప్పేం కాదు. మనుషుల్ని ఏం జేస్తుందనంటే జీవితాన్ని ముందుకు నడిపించే విధానం కూడా ఒక కారణం అవుతుంది. ఈ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ అనేది. సో, ముందుగా ఏంటనంటే కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఒకటి, రియాలిటీ అనేది ఇంకొకటండి. ఓకేనా. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది పెట్టుకుంటాం. బట్ ఏంటంటే రియాలిటీ అనేది కూడా వేరుగా ఉంటుంది. ఓకేనా. సో, బిజినెస్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. బిజినెస్‌లో ఇప్పుడు కస్టమర్‌లుంటారు. ఓకే. ఉద్యోగాలుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఉద్యోగులుంటారు. ప్లస్ ఓనర్సు, యాజమానులుంటారు. ఇన్వెస్టర్‌లు గూడా ఉంటారు బిజినెస్‌లో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుందండి. అంత ఈజీగా ఒక బిజినెస్‌లో ఒక ఇంతమంది ఉండి రన్ చేయరనమాట. ప్రతి ఒక్కరికి ఒక ఆశ. ఓకేనా. సో, కస్టమర్స్ ఏమి ఆశిస్తారంటే మంచి క్వాలిటీ ఆశిస్తాడు. వాస్తవం కదా. ఇప్పుడు త్వరగా సర్విస్ గావాలని ఆశిస్తాడు. ఈజీ సపోర్ట్ ఉండాలన్న ఆలోచన గూడా ఉంటుంది. ప్లస్ ఏంటంటే సేఫ్టీ గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలన్నట్టు గూడా ఆలోచిస్తాడు. ఉద్యోగి ఏం ఆలోచిస్తాడు? న్యాయమైన జీవితం. అంటే ఒక మంచి జీవితం ఉండాలి అన్నట్టు. అంటే గ్రోత్ ఉండాలి. అంటే ఒక జాబ్ ఫీల్డ్‌లో ఏదైనా వెళ్తే నాకు ఈ ఫీల్డ్‌లో ఇంత సంవత్సరాల్లో ఎక్స్‌పీరియన్స్ ఉందంటే నెక్స్ట్ ఇన్‌కమ్ గ్రోత్ కూడా బాగుండాలని ఆలోచిస్తాడు. సో, ఇంకా చాలామంది ఏం ఆలోచిస్తారు ఉద్యోగులనంటే బాగున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌గా ఉండేటట్లు కూడా చూస్తారనమాట. వాళ్ళ వర్క్ అనేది కూడా బ్యాలెన్స్‌గా ఉండేటట్లు చూస్తారు. ఇంకొకటి రెస్పెక్ట్. ఖచ్చితంగా రెస్పెక్ట్ కూడా ఉండాలని ఆలోచిస్తారు.
మరి యాజమాని ఏం ఆశిస్తాడనంటే నమ్మకంగా పని చేసేవాడు ఉండాలని ఆలోచిస్తాడండి ముఖ్యంగా. ఓకేనా. తన దగ్గర వర్క్ చేస్తున్న పర్సన్స్‌కి స్కిల్స్ మంచిగుండాలని ఆలోచిస్తాడు. మంచి ప్రొడక్టివిటీ ఉండాలని ఆలోచిస్తాడు. ఆ! ఇన్నోవేషన్‌గా మంచిగా వర్క్ చేయాలనే విధంగా ఆలోచిస్తారనమాట. వీళ్ళెవరు? యాజమానులు ఆలోచిస్తారు. ప్రతి మనిషి లైఫ్‌లో ప్రతి మనిషికి ఎక్స్‌పెక్టేషన్స్, ఆశ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. ఇవి అన్నీ కలిసినప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుందనమాట. ఇవన్నీ కలవాలి. ఇవన్నీ కలిసి పర్ఫెక్ట్‌గా వర్క్ జరిగినప్పుడే ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతది. ఇది వాస్తవం. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకు ముఖ్యమంటే, ముఖ్యంగా ఏంటి అనంటే మనకు కస్టమర్స్‌కి సంతృప్తి పెరుగుతుందనమాట. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మనం పర్ఫెక్ట్‌గా ఇప్పుడు నేను చెప్పిన 3 విధాలుగా మనం వర్క్ జేసుకోవడం వల్ల కస్టమర్స్ హోప్ అనేది కూడా విచ్ మీన్స్ పెరుగుతా ఉంది. అలాగే ఏదైనా అందరూ ఒకే దిశగా పని చేస్తారనమాట. సో, అందుకే మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పర్ఫెక్ట్‌గా వర్క్ చేసుకొని బిజినెస్‌ని గ్రోత్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో, ముఖ్యంగా ఏంటి అనంటే ఇది కస్టమర్‌తో నమ్మకం పెంచుతుంది. ఎలా మేనేజ్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మనం ఒక కస్టమర్‌తో మనం మాట్లాడతాం. మాట్లాడినప్పుడు నమ్మకం పెంచాలి, నమ్మకం పెరగాలి అన్నప్పుడు ఆ బిజినెస్‌లో ఆ ప్రొడక్ట్‌ని 100% సేల్ చేయాలన్నప్పుడు కస్టమర్ దగ్గర క్లియర్‌గా మాట్లాడాలి. ఏదుంటే అది పాయింట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. రెండోదొచ్చేసి రియలిస్టిక్‌గా ఉండాలి. మనం మాట్లాడేది ఏంటి అనంటే రియాలిటీగా ఉండాలి అన్నమాట. ఓకేనా. మూడోదొచ్చేసి రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు మా దాంట్లో లైఫ్ ఇన్సూరెన్స్‌లో కావచ్చు, ఏదైనా మన టీమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా పెద్ద క్లయింట్ ఒక 2,00,00,000, 3,00,00,000 డిపాజిట్ చేస్తాం సార్ మీ యొక్క బ్యాంక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయబోతున్నాం సార్ అని చెప్పేసి ఏదైనా అన్నారనుకోండి. సో, ఆ టైంలో ఉన్నప్పుడు బ్యాంకింగ్‌లో కొన్ని కొన్ని సార్లు వాళ్ళు బిజీ అయిపోతారు. విచ్ మీన్స్ మేము కాదు. ఆ కస్టమర్ బిజీ అయిపోతారు. చాలా బిజినెస్‌లుంటాయి వాళ్ళకు. చాలా బిజీ అయిపోతారు. మా టీమ్ ఒకవేళ వాళ్ళని ఒక 2 డేస్ వదిలేసిందనుకో ఫాలో అప్ చేయకుండా వేరే వాళ్ళొచ్చి మాట్లాడుకొని అది క్లియర్ చేసుకుంటారనమాట. అంటే ఫాలో అప్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ ఉండాలనమాట. ఓకే. సో, ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదు. క్లారిటీ ఇవ్వాలి, వదిలేయాలి. ఒత్తిడి అనేది పెట్టకూడదు. అప్పుడే ఆ కస్టమర్ మన ప్రొడక్ట్‌ని తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకేనా. ఏ బిజినెస్‌లో అయినా కూడా ఇంతే అండి. ఏ బిజినెస్‌లో అయినా కూడా అంతే. ఎందుకంటే చాలా పెద్ద ఆశలు పెడితే నిరాశ ఎక్కువ అవుతుందండి. ఆశలు ఎక్కువ పెట్టకూడదు. బట్ మనం క్లారిటీ ఇవ్వాలి. వాట్ ఈస్ వాట్ రియాలిటీగా చెప్పాలి. అప్పుడే ఆ ఒక కస్టమర్ అనేది బిలీవ్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. సో, చిన్న ఆశలు పెట్టి వాటిని సాధిస్తే ఆ సంతోషం రేపటికి రెట్టింపు అవుతుందండి. వాస్తవం చెప్పాలంటే. ఓకేనా. సో, అందుకే ఆశ తప్పు కాదండి. వాస్తవం చెప్పాలంటే ఆశ అనేది తప్పు కాదు. కానీ కంట్రోల్‌లో ఉండాలి. సాధ్యమైన గోల్స్ పెట్టాలి. ఇదంతా చెప్పడానికి ఒక్కటే కారణం. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి ఇది కంపల్సరీగా యూజ్ అవుతది. అందరికి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నువ్వంతకు పెట్టుకోవాల్సిన ఎక్స్‌పెక్టేషన్స్ అండి. ఎవడో చెప్తే పెట్టుకోవాల్సిన ఎక్స్‌పెక్టేషన్స్ కాదివి. ఓకేనా. అర్థమవుతుందా? అది మీరు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, జాబ్‌లో అయినా కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ మంత్‌లో జాన్ ఫస్ట్ ఈరోజు జాన్ థర్డ్ డేటు. జాన్ ఫస్ట్‌కి నేనేం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టానంటే, అంటే నేను అనుకున్నదేంటంటే ఈ మంత్‌లో మన అండర్‌లో ఒక 7 టు ఆహ్, కొన్ కొంత టీముంది. సో, వాళ్ళందరూ టార్గెట్ అచీవ్ అవ్వాలి. వాళ్ళందరూ మంచిగా టార్గెట్ అచీవ్ చేసుకోవాలి. సో, ఏ కంపెనీలో అయినా కూడా ఒక జాబ్ ఫీల్డ్‌లో టార్గెట్ ఉంటది. ఒక మేనేజర్‌కి టార్గెట్ ఉంటది. కింద టీమ్ మెంబర్స్‌కి కూడా టార్గెట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో, దానికి 150% అచీవ్ చేసుకుంటే కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట మేనేజర్స్‌కి. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉన్నాయి. ఓకే. ఈ మంత్ ఇది మనం టార్గెట్ అచీవ్ చేస్తే ఇంతుంటుంది. ఓకే. అదొక ఎక్స్‌పెక్టేషన్ అనమాట. ఓకే. సో, ఇంకొకటి బిజినెస్ ఉంది. ఈ మంత్‌లో అట్‌లీస్ట్ నా గోల్డెన్ ట్రీ బిజినెస్‌లో కూడా ఒక 3, 4 క్లయింట్స్‌ని మనం మీట్ అవ్వాలి. 3, 4 క్లయింట్స్ మనకు ఆహ్, విచ్ మీన్స్ బిజినెస్ ఇస్తే బావుంటు అన్నట్టు ఒక ఎక్స్‌పెక్టేషన్స్. ఒక 3, 4 క్లయింట్స్ ఒకవేళ బిజినెస్ ఇచ్చారనుకోండి,
అప్రాక్స్ నాకు ఎంత లేదన్నా ఒక 70,000 ప్రాఫిట్ ఉంటదక్కడ. ఓకేనా. నా బిజినెస్‌లో. నా జాబ్ గాకుండా ఇంకో బిజినెస్ ఉంది. సో, ఆ బిజినెస్‌లో జస్ట్ ఒక 3, 4 క్లయింట్స్ మాత్రమే అక్కడ. సో, ఇదంతా ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వర్క్ చేసినప్పుడే దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాం. ఎవడో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. మీ లైఫ్‌లో మీరు నిజ జీవితంలో ఏదైతే చేస్తున్నారో దాని పరంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండి. ఆశ పెట్టుకోవచ్చు. దాని ఇమాజినేషన్ అవ్వచ్చు. అది 100% అవుతుంది. దాన్ని పర్ఫెక్ట్‌గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. రియాలిటీలో ఉండి వర్క్ చేయాలి. అప్పుడే అవుతుందనమాట. బట్ 'విక్టర్ విత్ యాష్‌లో' మనము 'యాన్ పేస్ట్‌లో' గాని ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా గూడా బట్ విచ్ మీన్స్ లైక్ ఇప్పటికి మనకు రియాలిటీ పరంగా ఏది ఎక్కడ కనిపించట్లేదు. బట్ వస్తుంది. ఇట్ విల్ టేక్ టైమ్ మేబీ. ఓకే. ఇట్ విల్ టేక్ టైమ్. బట్ 'యాష్' గారు ఆహ్, ఒక క్లారిటీ ఇచ్చి మంచిగా త్వరగా పాపప్ ఇచ్చుంటే బెటర్‌గుండేది. ఈ సెకండ్ పాపప్ ఏదైతే పార్ట్ 2 ఉంది గదా! అది ఇచ్చుంటే బెటర్‌గుండేది. అట్‌లీస్ట్ ఆయన ఈ యొక్క జాన్వరి 1కి ఒక విషెస్ చెప్పి ఒక పాపప్ అనౌన్స్‌మెంట్ చేసినా గూడా బావుండేది. బట్ వాళ్ళు ఒక హోదాలో ఉన్నారు. ఒక మంచి ఒక కంపెనీకి ఒక సీఈఓ. మరి ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలవదు గదా! ఓకే. కమ్యూనిటీ పరంగా. సో, ఎవరికి ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళవి ఉంటాయండి. దాన్ని మనం జడ్జ్ చేయలేము. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. తన వే ఆఫ్ థింకింగ్ ఎలా థింక్ చేస్తా ఉన్నారు? ఏంటి? ఇంకా బిల్డ్ చేయడానికి ఇంకా ఏ విధంగా థింక్ చేస్తున్నారో మనకు తెలీదు. సో, క్లియర్ అండి. ఈ వీడియోలో ఇంతే ఉంది. సో, ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఒక కాయిన్ వాల్యూ రేపనే రోజున ఒక డాలర్ నుంచి దాదాపుగా $3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకే. సో, ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్లే లిస్ట్‌లో మీకు మన వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్‌లోకి వెళ్ళండి. మన ఛానెల్‌కి వెళ్ళండి. ఇంటర్‌లింక్ రిజిస్ట్రేషన్ వీడియో ఉంది. ఇంటర్‌లింక్ వాలెట్ వీడియో కూడా ఉంది. ఆ వీడియోస్ చూసి మీరు జాయిన్ అవ్వండి. లేదా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. నేనైనా కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇంటర్‌లింక్‌లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనే దాని గురించి. ఓకే. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఓకే. సో, జస్ట్ ఫ్రీగా వచ్చిన దాన్ని మైనింగ్ చేసుకోండి. ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.